మనం డూ, డస్, డిడ్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంటే వీటిని ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే పూర్తి డీటెయిల్స్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇవి ఎప్పుడు కూడా మనకి ఒక వెర్బులో అంతర్లీనంగా ఉంటాయి. ఈ డూ, డస్, డిడ్లు అనేవి ఎప్పుడు కూడా మనకి ఒక వెర్బులో కనిపించకుండా అంతర్లీనంగా ఉంటాయి. అలా ఉండి ఒక పని కాలానికి అనుగుణంగా జరగడానికి సహాయపడతాయి. ఓకేనా? ఈ డూ, డస్, డిడ్లు ఒక వెర్బులో అంతర్లీనంగా ఉండి ఆ వెర్బు కాలానికి అనుగుణంగా చేంజ్ అయ్యేటట్లు మనకి హెల్ప్ అవుతాయి. అయితే అసలు ఈ డూ, డస్, డిడ్లు వెర్బులో ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం పూర్తిగా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ వెర్బ్ V1 అంటే మొదటి రూపంలో ఉన్నప్పుడు మనకి రెండు విధాలుగా ఉంటుంది. గో అనే వెర్బ్ తీసుకుంటే గోలాగా ఉంటుంది, గోస్ లాగా కూడా ఉంటుంది. కమ్ అనే వెర్బ్ తీసుకుంటే కమ్ లాగా ఉంటుంది, కమ్స్ లాగా కూడా ఉంటుంది. ఈట్ అనే వెర్బ్ తీసుకుంటే ఈట్ లాగా ఉంటుంది, ఈట్స్ లాగా కూడా ఉంటుంది. ప్లే అనే వెర్బ్ తీసుకుంటే ప్లే లాగా ఉంటుంది, ప్లేస్ లాగా ఉంటుంది. లెర్న్, లెర్న్, లెర్న్స్. ఆస్క్, ఆస్క్, ఆస్క్. ఈ విధంగా మనకి V1 లో ఉన్నప్పుడు వెర్బ్ రెండు విధాలుగా ఉంటుంది. ఎందుకు ఉంటదంటే అట్లా మనకి ఈ డూ, డస్లు సబ్జెక్ట్ అనుగుణంగా మారటం వల్ల మనకి V1 ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చూస్తే డూ ప్లస్ గో, గో. డస్ ప్లస్ గో, గోస్. డూ ప్లస్ కమ్, కమ్. డస్ ప్లస్ కమ్, కమ్స్. డూ ప్లస్ ఈట్, ఈట్. డస్ ప్లస్ ఈట్, ఈట్స్. డూ ప్లస్ ప్లే, ప్లే. డస్ ప్లస్ ప్లే, ప్లేస్. ఈ విధంగా సబ్జెక్టుకు అనుగుణంగా మనకి డూ చేరినప్పుడు అందులో ఎస్ ఫామ్ అనేది ఉండదు. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి డస్ అనేది V1 కి యాడ్ అవుతుంది. అలా యాడ్ అవటం వల్ల మనకి గోస్, కమ్స్, ఈట్స్, ప్లేస్, ఆస్క్, లెన్స్ ఈ విధంగా ఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, అసలు మనం ఈ డూ, డస్లను ఎందుకు యాడ్ చేయాలి? ఎందుకు యాడ్ చేయాలంటే మనం ఒక వెర్బుని నెగిటివ్ లోకి మార్చాలన్నా, క్వశ్చన్ లాగా అడగాలన్నా మనకి ఏదో ఒక సహాయ క్రియ అవసరము, ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి. హెల్పింగ్ వెర్బ్ లేకుండా మనం వాటిని నెగిటివ్ లాగా, క్వశ్చన్ లాగా అడగలేము. ఓకే, కాబట్టి మనకి ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి. కాబట్టి మనకి ఇక్కడ V1 లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు మనం డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేస్తాము. మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా మనం డూని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ గా కొన్ని వాక్యాలు చూస్తే చూడండి, ఇక్కడ ఐ గో అంటే నేను వెళ్తాను. దీన్ని మనం నెగిటివ్ లో చెప్పాలంటే ఐ నాట్ గో అని చెప్పకూడదు, నాట్ ఒక్కడా అని పెడితే అది తప్పు అవుతుంది అనమాట. ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి. అప్పుడు మనం ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ కు అనుగుణంగా డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. తీసుకొని దీనికి నాట్ అనేది చేర్చినాం. డూ నాట్ కలిపితే డోంట్. ఐ గో నేను వెళ్తాను, ఐ డోంట్ గో నేను వెళ్ళను. ఓకే, దీన్నే మనం క్వశ్చన్ గా చేంజ్ చేసినప్పుడు ఐ గో నేను వెళ్తాను, నేను వెళ్తానా అని క్వశ్చన్ అడిగినప్పుడు గోలోంచి డూ బయటకు వచ్చి క్వశ్చన్ గా చేంజ్ అయింది అనమాట. డూ ఐ గో నేను వెళ్తానా, ఐ గో నేను వెళ్తాను. డూ ఐ గో నేను వెళ్తానా, ఐ డోంట్ గో నేను వెళ్ళను. డోంట్ ఐ గో నేను వెళ్ళనా. ఓకేనా, నేను వెళ్తాను, నేను వెళ్తానా, నేను వెళ్ళను, నేను వెళ్ళనా. ఈ విధంగా మనం నెగిటివ్ లోకి, క్వశ్చన్ లోకి చేంజ్ చేయడానికి మనకి ఈ డూ కామా డస్ అనేవి కావాలి. ఓకేనా, థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ గా షీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే మనకి థర్డ్ పర్సన్ కాబట్టి గో కాస్త గోస్ లాగా మారింది. ఎందుకంటే ఈ గోలో డస్ ఉంది కాబట్టి. షీ గోస్ ఆమె వెళ్తుంది. నెగిటివ్ లోకి మార్చినప్పుడు షీ డజంట్ గో. మళ్ళీ ఇక్కడ షీ డజంట్ గోస్ రాదు, ఎందుకంటే ఈ గోలోంచి ఆల్రెడీ డజ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక్కడ నాట్ అనేది యాడ్ అయ్యింది కాబట్టి ఇంకా మనకి గోనే మిగులుతుంది, మళ్ళీ గోస్ అనేది రాదు.
గోస్ అంటేనే డస్ ప్లస్ గో ఈక్వల్ టు గోస్. ఓకేనా, గోస్ అంటే డస్ ప్లస్ గో. ఇక్కడ డస్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకా మనకి గోనే మిగులుద్ది, మళ్ళీ గోస్ రాదు. అలా వస్తే అది తప్పు అనమాట. ఓకే, షీ డజంట్ గో, ఆమె వెళ్ళదు. డస్ షీ గో, ఆమె వెళ్తుందా? డజంట్ షీ గో, ఆమె వెళ్ళదా? ఈ విధంగా మనకి క్వశ్చన్ లాగా నెగటివ్ లాగా చేంజ్ చేయాలంటే మనకి ఈ డూ కామా డస్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం డిడ్ ఎలా ఉంటుందో వెర్బులో నేర్చుకుందాం. ఓకేనా, యాక్చువల్గా V1 కి అంటే V1 అంటే గో, కమ్, ఈట్, స్పీక్, ప్లే, సింగ్, ఆస్క్, ఇవన్నీ కూడా మనకి V1లు. వీటికి మనం డిడ్ చేరిస్తే అది మనకి V2 లాగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ గా చూస్తే చూడండి, ఇక్కడ డిడ్ ప్లస్ గో వెంట్, డిడ్ ప్లస్ కమ్ కేమ్, డిడ్ ప్లస్ ఈట్ ఏట్, డిడ్ ప్లస్ స్పీక్ స్పోక్, డిడ్ ప్లస్ ప్లే ప్లేడ్, డిడ్ ప్లస్ సింగ్ sang, డిడ్ ప్లస్ ఆస్క్ ఆస్క్డ్. ఈ విధంగా మనకి V1 కి డిడ్ చేర్చడం వల్ల మనకి ఈ V2 రూపాలు వచ్చాయి. ఓకే, ఎగ్జాంపుల్ గా నేను వెళ్ళాను అంటే ఐ వెంట్, నేను వెళ్ళాను. దీన్నే మనం ఐ డిడ్ గో అని కూడా చెప్పొచ్చు. ఐ డిడ్ గో, నేను వెళ్ళాను. ఐ డిడ్ కమ్, నేను వచ్చాను. ఐ డిడ్ ఈట్, నేను తిన్నాను. ఐ డిడ్ స్పీక్, నేను మాట్లాడాను. ఐ డిడ్ ప్లే, నేను ఆడాను. ఐ డిడ్ సింగ్, నేను పాడాను. ఐ డిడ్ ఆస్క్, నేను అడిగాను. యాక్చువల్ గా మనం ఇలాగే చెప్పాలి, కాకపోతే ఇలా చెప్తే ఏంటంటే కొంచెం హార్ష్ గా చెప్పినట్లు ఉంటుంది అనమాట. అంటే నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తిన్నాను, ఈ విధంగా కొంచెం హార్ష్ గా చెప్పినట్లు ఉంటుంది. అలా చెప్పకుండా అలా ఉండకుండా ఉండటానికి మనం ఈ V2 ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ కేమ్, నేను వచ్చాను. ఐ ఏట్, నేను తిన్నాను. ఓకే, మనం ఎప్పుడు కూడా ఒక భాషని మాట్లాడేటప్పుడు హార్ష్ గా మాట్లాడకూడదు, స్మూత్ గా మాట్లాడాలి. కాబట్టి ఈ డిడ్ ప్లస్ గో కాస్త వెంట్ గా, డిడ్ ప్లస్ కమ్ కాస్త కేమ్ గా, డిడ్ ప్లస్ ఈట్ కాస్త ఏట్ గా ఈ విధంగా మారిపోయాయి. మళ్ళీ మనం వీటిని క్వశ్చన్ లోకి నెగిటివ్ లోకి మార్చినప్పుడు డిడ్ అనేది బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్ గా చూస్తే చూడండి, ఇక్కడ ఐ వెంట్, నేను వెళ్ళాను. దీన్నే మనం ఐ డిడ్ గో అని కూడా చెప్పొచ్చు. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ డిడ్ గో అన్నా సరే నేను వెళ్ళాను. కానీ మనం హార్ష్ గా చెప్పకూడదు కాబట్టి ఐ డిడ్ గో అనేది వాడము, ఐ వెంట్ అనేది వాడతాము. షీ వెంట్, ఆమె వెళ్ళింది. ఓకే, షీ డిడ్ గో, ఆమె వెళ్ళింది. రెండు ఒకటే, కానీ మనం షీ డిడ్ గో అనేది వాడము, షీ వెంట్ అనేది వాడతాము. ఎందుకంటే షీ డిడ్ గో అంటే కొంచెం హార్ష్ గా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మనం షీ డిడ్ గో అనేది వాడము, షీ వెంట్ అనేది వాడతాము. కానీ ఇప్పుడు వీటిని మనం నెగిటివ్ గా మార్చాలన్నా క్వశ్చన్ లాగా అడగాలన్నా ఈ వెంట్ లోంచి డిడ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చింది కాబట్టి ఇంకా మనకి అక్కడ గోనే మిగులుద్ది. ఇంకా ఈ వెంట్ అనేది మాయమైపోయి డిడ్ ప్లస్ గోగా మారిపోద్ది. ఎగ్జాంపుల్ గా చూస్తే ఐ వెంట్, నేను వెళ్ళాను. నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో. మళ్ళీ ఐ డిడ్ నాట్ వెంట్ రాదు, ఎందుకంటే గో ప్లస్ డిడ్ ఈక్వల్ టు వెంట్. ఓకేనా, ఇక్కడ డిడ్ గో రెండు ఉన్నాయి కాబట్టి వెంట్ ఈ విధంగా మారిపోయింది అనేది మనం మైండ్ లో ఉండాలి. ఓకే, ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ డిడెంట్ గో, నేను వెళ్ళలేదు. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. డిడెంట్ ఐ గో, నేను వెళ్ళలేదా. ఈ విధంగా షీ వెంట్, ఆమె వెళ్ళింది. షీ డిడెంట్ గో, ఆమె వెళ్ళలేదు. డిడ్ షీ గో, ఆమె వెళ్ళిందా. డిడెంట్ షీ గో, ఆమె వెళ్ళలేదా. ఈ విధంగా మనకి డూ, డస్, డిడ్ అనేవి కాలానికి అనుగుణంగా ఒక వెర్బుని నెగిటివ్ లోకి క్వశ్చన్ లోకి మార్చడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మనం మనకి ప్రతిరోజు ఉపయోగపడే 900+ వెర్బులను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో నేను కొన్ని వెర్బులను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా వెర్బులు మొత్తం మీరు నేర్చుకోవాలి. ఆ వెర్బులన్నీ కూడా నేను ఈ లిస్ట్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో PDF ఫైల్ రూపంలో అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వెర్బులన్నీ కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
అసలు వెర్బులని మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి వెర్బ్ ఎప్పుడు కూడా 3 రూపాల్లో ఉంటుంది. అది V1, V2, V3 3 రూపాలే. V4, V5, V6 ఇవన్నీ కూడా లేవు అనమాట. ఓన్లీ వెర్బ్ మనకి 3 రూపాల్లోనే ఉంటుంది. V1, V2, V3. మనకి వెర్బ్ V1 రూపంలో ఉన్నప్పుడు 2 విధాలుగా ఉంటుంది. ఓకేనా, 2 విధాలుగా ఉంటుంది. అది మన సబ్జెక్టుని బట్టి 2 విధాలుగా ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ప్రతి వెర్బ్ కూడా ఎస్ ఫామ్ యాడ్ అవుతుంది. మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా మనకి ఎస్ ఫామ్ అనేది ఉండదు. ఇది V1 గా ఉన్నప్పుడు. అది ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ డూ డజ్లు అనేవి ఉంటాయి, వాటి వల్ల అవి చేంజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. ఓకేనా, ఇదంతా కూడా V1. ఓకే, ఈ V1లో వెర్బ్ అబాష్ పరువు తీయటం. ఓకేనా, అబైడ్ కట్టుబడి ఉండటం, యాక్సెప్ట్ అంగీకరించటం. ఓకేనా, 2 విధాలుగా ఉంటుంది ఇది. అబాష్ అబాషస్, అబైడ్ అబైడ్స్, యాక్సెప్ట్ యాక్సెప్ట్స్. ఈ విధంగా వెర్బ్ V1లో ఉంటుంది. V2లో మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి, అంటే ఇక్కడ ఆల్ అని ఇచ్చాను, ఆల్ అంటే అన్ని సబ్జెక్టులకు కూడా డిడ్ ఒకటే ఉంటుంది. ఇది డిడ్ అంతర్లీనంగా ఉంటుంది. దేనికి? V1కి డిడ్ చేరిస్తే V2 మనకు తెలుసు కాబట్టి V2 ఏమైంది? అబాష్ అబాష్డ్. ఓకేనా, V3 కూడా అబాష్డ్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క వెర్బుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్గా అఫార్డ్ అంటే భరించే స్తోమత కలిగి ఉండుట. ఓకేనా, అగ్రీ ఒప్పుకొనుట, అలో అనుమతించుట, ఆన్సర్ సమాధానం చెప్పుట, అడ్జస్ట్ సర్దుబాటు చేయుట. ఓకే, ఇవన్నీ వెర్బులు కూడా మనకి ఇక్కడ 900+ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఓకే, ఈ టాపిక్ అంతా కూడా మనకి రేపు వచ్చే క్లాస్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టాపిక్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మనకి నెక్స్ట్ క్లాస్ చాలా సింపుల్గా ఉంటుంది.